ఫ్రెండ్స్, ఈరోజు నేను వినిపిస్తున్న కథ ఇంద్ర విజయం. పూర్వం త్వష్ట అనే పేరు కలవాడు ఒకడు ఉండేవాడు. అతనికి ఇంద్రుడు అంటే ఒళ్ళు మంట. ఎలాగైనా సరే ఇంద్రుడికి అపకారం చేయాలని తలపెట్టి ఒక 3 తలల వాణ్ణి సృష్టించాడు. వాడికి విశ్వరూపుడని పేరు పెట్టాడు. ఇంద్ర పదవి కోసం ఘోరంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు విశ్వరూపుడు. అతని తపస్సు భగ్నం చేయటం అప్సరసల వల్ల కాకపోయింది. చివరకు ఇంద్రుడే వాణ్ణి చంపాడు. ఫలితంగా ఇంద్రుడికి తాపసిని చంపిన పాపం అంటుకుంది. అందుకని ఎవరికీ తెలియకుండా ఓ ఏడాది రహస్యంగా ఉండేసరికి భూతగణాలు ఆక్రోశించడం మొదలుపెట్టాయి. తన అధర్మ కార్యం లోకానికి తెలిసిపోయినందుకు ఇంద్రుడు విచారించి ఆ దోషాన్ని 4 భాగాలుగా విభజించి సముద్రానికి, భూమికి, చెట్లకు, స్త్రీలకు అంటగట్టాడు. తర్వాత తను హాయిగా ఉన్నాడు. అది చూసి మరీ కోపం వచ్చింది త్వష్టకు. ఈసారి అతి నిష్ఠతో హోమం చేసి వృత్రాసురుణ్ణి సృష్టించి ఇంద్రుడితో యుద్ధం చేయమని పంపాడు. తీరా యుద్ధం మొదలయ్యేసరికి వృత్రాసురుడికి ఆకలేసి ఇంద్రుడిని కాస్త మింగి ఊరుకున్నాడు. అది చూసి దేవతలు భయపడిపోయారు. ఎలాగో కష్టపడి వృత్రాసురుణ్ణి ఆవలించేలా చేశారు. వాడు నోరు తెరిచి ఆవలించేసరికి ఇంద్రుడు అంగుష్టమాత్రుడై వాడి నోట్లోంచి బయటకు వచ్చాడు. వృత్రాసురుడి ముందు ఆగలేక మందర పర్వతానికి పరిగెత్తాడు. ఇక ఈ వృత్రుణ్ణి మహావిష్ణువు తప్ప మరొకరు సంహరించలేరనుకుని దేవతలంతా వైకుంఠానికి వెళ్ళారు. ఎలాగైతే వాడితో సంధి చేసుకోండి. సమయం చూసి నేను ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశిస్తాను, వృత్రాసురుణ్ణి వధిస్తాను అని అభయం ఇచ్చాడు కమలనాభుడు. సరేనని దేవతలు, మునులు వాడి దగ్గరకు రాయబారానికి వెళ్ళారు. పగటి వేళ కానీ, రాత్రి వేళ కానీ, తడిసిన దానితో కానీ, పొడి దానితో కానీ, చెట్లతో కానీ, రాళ్లతో కానీ, శస్త్రాలతో కానీ నాకు చావు లేకుండా చేయండి. అప్పుడే దేవేంద్రుడికి నాకు సంధి కుదురుతుంది అన్నాడు వృత్రుడు. దేవమునివర్లు అంగీకరించక తప్పలేదు. ఫలితంగా వాడితో సంధి చేసుకుని కొన్నాళ్ళు సుఖంగా ఉన్నాడు ఇంద్రుడు. ఒకనాడు వృత్రుడు సముద్ర తీరంలో విహరిస్తుండగా అతన్ని చంపాలని బుద్ధి పుట్టింది ఇంద్రుడికి. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు కాదు. చంపటానికి సాధనం కోసం వెతుక్కుంటున్న ఇంద్రుడికి సముద్రంలో ఉన్న నురుగు కనిపించింది. అది తడిది కాదు, పొడిది కాదు. అందుకని తన వజ్రాయుధానికి ఆ నురుగును పట్టించి వృత్రాసురుడి మీదకి విసిరాడు. ఆ ఆయుధంలో హరి ప్రవేశించి వాడిని హతమార్చాడు. తీరా ఇంద్రుడు అమరావతికి చేరేసరికి, ఇలా బ్రహ్మహత్య చేసి ఇంకా రాజ్యం చేద్దామనుకుంటున్నావా అని సకల భూతగణాలు అతన్ని నిలదీసి ప్రశ్నించాయి. పాపభారంతో ఇంద్రుడు రాజ్యం వదులుకుని నిషధాచలానికి వెళ్ళిపోయాడు. దేవతలంతా కలిసి దేవేంద్ర పదవిని నహుషుడికి కట్టబెట్టారు. ఒకనాడు శచీదేవి నహుషుడి కంటపడింది. ఆ లావణ్య రాశిని చూసి ఉన్మత్తుడై, నేను ఇంద్ర పదవిలో ఉన్నాను కనుక ఇంద్రాణిమైన నువ్వు నా దగ్గరకు రావాలి అని కబురు పంపాడు. శచి భయపడి వెళ్ళి బృహస్పతిని శరణు వేడింది. మహనీయమైన పదవిలో ఉన్నావు, పరస్త్రీలను కోరటం ఉచితం కాదు అని మునులు, దేవతలు నహుషుడిని మందలించారు. అలాగా ఆనాడు గౌతముడి భార్య అహల్య కోసం దొంగవేషంలో పరిగెత్తిన ఇంద్రుడికి ఈ బుద్ధులు మీరు చెప్పలేకపోయారే అని నహుషుడు హోంకరించాడు. దేవమునివరులు భయపడిపోయి శచీదేవిని తీసుకురావడానికి బృహస్పతి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన పని తెలుసుకున్న దేవ పురోహితుడు, బాగుంది, ఇలాంటి పనికి నహుషుడు పంపడం, మీరు తగుదునంటూ రావడం. మహాసాధ్వి శచీదేవిని ఇలా అడగటానికి మీకు మనస్సు ఎలా అంగీకరిస్తోంది అంటూ అసహించుకున్నాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచనలో పడ్డాడు దేవ పురోహితుడు బృహస్పతి. చివరకు ఒక ఉపాయం చేశాడు. అమ్మా, నువ్వు వెళ్ళి అతన్ని కొన్నాళ్ళు గడువు కోరిరా. ఈలోగా నిషధాచలం నుంచి నీ భర్తను తీసుకురావడానికి ఏం చేయాలో ఆలోచించుకుందాం అన్నాడు శచీదేవితో. ఈ ఉపాయం బాగుందనుకుని సంతోషించారు అందరూ. శచి నహుషుడి దగ్గరకు వెళ్ళి, ఇంద్రుడు అసలు ఉన్నాడో లేదో తెలియకుండా ఉంది. అతడి సంగతి పూర్తిగా తేల్చుకోకుండా నేను నీ దగ్గరికి వస్తే మనకిద్దరికీ కూడా ప్రమాదం. అందుకని కొంతకాలం వేచి చూడటం మేలు అని అభ్యర్థించింది. అంతే కదా, అలాగే చేస్తాను. నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను, త్వరగా వచ్చే అని నవ్వుతూ సాగనంపాడామను నహుషుడు. ఇక ఇంద్రుడు వచ్చే మాట లేదని, ఆమె తననే వరిస్తుందని అతని ధీమా. ఇంద్రాణి ఆ సంగతంతా చెప్పగానే బృహస్పతి విష్ణువుని ప్రార్థించాడు. వెళ్ళి ఇంద్రుడి చేత అశ్వమేధ యాగం చేయించండి, అంతటితో బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది అని ఆదినారాయణుడు సెలవిచ్చాడు. కానీ ఇంద్రుడు ఎక్కడున్నాడని వెతకటం? ఆలోచించగా శచీదేవికి ఓ దారి కనిపించింది. భక్తితో ఉపశృతిని ఆరాధించింది. కొంతసేపటికి ఆమె ఎదుట ఒక తేజోరూపం కనిపించి, నీ పాతివ్రత్య సత్య శౌచాలను మెచ్చుకుని వచ్చాను,
నీ భర్తను చూపిస్తాను పద అని శచీదేవిని తన వెంట తీసుకువెళ్ళింది. హిమాలయ పర్వతానికి ఉత్తర దిక్కున మంజుమంతం అనే మహాపర్వతం ఉంది. దాని మీద 100 యోజనాల విస్తీర్ణం గల ఓ కొలనుంది. అందులో పంచరంగుల పద్మాలున్నాయి. వాటిలోని ఒక తామరతూడు చీల్చి ఉపశృతి శచితో కూడా అందులో ప్రవేశించి ఆ తూడులో దారాల మధ్య సూక్ష్మ రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూపించింది. ఇంద్రుణ్ణి చూసి శచీదేవి కళ్ళనీళ్లు పెట్టుకుంది. శచి, విచారించుకు. నహుషుడి తేజం సహించరానిదిగా ఉంది. నాకు కాలం కలిసి రావడం కోసం ఎదురు చూస్తున్నాను. నిన్ను ఆశిస్తున్నాడు కనుక ఇప్పుడు దారి దొరికింది. మహామునుల చేత వాహనం మోయించుకుంటూ నీ ఇంటికి రమ్మని అతడికి కబురు పంపు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ఇంద్రుడు. శచీదేవి భర్త చెప్పినట్టే చేసింది. ఆమె సందేశం విన్న నహుషుడు గర్వంతో కన్ను కానక సప్తర్షులను పిలిచి తన వాహనం మొయ్యవలసిందని ఆజ్ఞాపించాడు. ఈలోగా శచీదేవి గబగబా బృహస్పతి దగ్గరకు పరిగెత్తి, అయ్యా, నహుషుడు వచ్చేస్తున్నాడు, నన్ను దేవేంద్రుణ్ణి రక్షించండి అని ప్రార్థించింది. అమ్మా, భయపడకు. నీకు ఏ ఆపద రాకుండా చూసే భారం నాది. అగ్నిదేవుణ్ణి అర్చించి నీ భర్తను తీసుకురమ్మని ఇంతకు ముందే పంపాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు అని బృహస్పతి అంటుండగానే అగ్ని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. స్వామి, జలం వల్ల అగ్ని, బ్రాహ్మణుల వల్ల క్షత్రియులు, ఇనుము వల్ల లోహాలు పుట్టాయి. వాటి శక్తి జన్మస్థానాల్లో పనిచేయదు. అందుకని నీటిలోకి వెళ్ళలేకపోయాను అన్నాడు అగ్ని. నాయనా, నువ్వు విశ్వవ్యాపుడవు. నేను బ్రహ్మ మంత్రాలతో నీకు అనంత శక్తిని ప్రసాదిస్తాను. వెళ్ళి దేవేంద్రుణ్ణి తోడ్కొనిరా అన్నాడు బృహస్పతి. బృహస్పతి వల్ల శక్తిమంతుడైన ఘృతబాహుడు దేవతలను మునులను ఇంద్రుడి వద్దకు తీసుకువెళ్ళాడు. దేవేంద్ర, నహుషుడు సప్తఋషుల చేత వాహనం మోయించుకుని తన తేజమంతా పోగొట్టుకున్నాడు. పైగా అతనికి మధ్య చాలా దుర్గుణాలు సంక్రమించాయి. అందుకని అతని తేజం చూసి భయపడవలసిన అవసరం లేదు. నహుషుణ్ణి అవలీలగా జయించగలవు నువ్వు, పద అన్నాడు బృహస్పతి. ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించి దిక్పాలకుల్ని గౌరవించి నహుషుణ్ణి గెలిచే ఉపాయం ఆలోచిస్తుంటే అగస్త్య మహాముని దయచేశాడు. ఇంద్రుడు చేసిన పూజలందుకుని, దేవేంద్ర, నహుషుడు భ్రష్టుడయ్యాడు. ఇంక వెళ్ళి నీ సింహాసనం నువ్వు అధిష్ఠించు అన్నాడు. మహర్షి, నహుషుడు ఎలా పతనమయ్యాడు అని సంభ్రమాశ్చర్యాలతో అడిగారు అంతా. నహుషుణ్ణి మోస్తున్న మునులంతా గోసంప్రోక్షణలో చెప్పబడిన బ్రాహ్మణ మంత్రాలను ప్రమాణంగా నువ్వు అంగీకరిస్తావా అని అతన్ని అడిగారు. అతను అంగీకరించనన్నాడు. నాకు కోపం వచ్చి పెద్దలు కొనియాడిన మంత్రాలను కాదనటం నీ అజ్ఞానం అన్నాను. అందుకు నహుషుడు కుపితుడై నా తల మీద తన్నాడు. పరస్త్రీలను ఆశించటం, అహంకారంతో కన్ను మిన్ను కానకపోవటం, పూజ్యులైన మునుల చేత పల్లకి మోయించుకోవటం, పవిత్రమైన మంత్రాల్ని కాదనటం, పైగా నన్ను అవమానించటం, ఇన్ని పాపాలు చేశావు. వెళ్ళి భూలోకంలో కొండ చిలువవై పడుండు అని శపించాను అన్నాడు అగస్త్యుడు. దేవతలు మునులు బ్రహ్మానందపడిపోయారు. దేవేంద్రుడు ఆ మునిని భక్తితో పూజించి దిక్పాలకులతో సహా అమరావతి నగరానికి వెళ్ళి సింహాసనం అధిష్ఠించాడు.